హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో బెండకాయ పులుసుని తక్కువ టైంలో సింపుల్గా రుచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికి ఎక్కువ ఏం కూరలేం అవసరం లేదు. ఒక 4-5 బెండకాయలు, ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి ఉంటే చాలు, రుచిగా చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. కొత్తగా ఇలా రుచినైతే ట్రై చేయొచ్చు. ఎక్కువగా బెండకాయ పులుసుని ఇలా అయితే చేసేస్తాను. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక చిన్న బాండీ అయితే తీసేసుకున్నాను. బాండీ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. తర్వాత దీనిలో ఎండుమిర్చి, పోపు గింజలు ఇవి వేసుకున్నాను. నెక్స్ట్ దీనిలో బెండకాయ ముక్కలను అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవైతే వేసుకున్నాను. దీనికోసం నేను ఒక 1/4 కేజీ బెండకాయ ముక్కలు అయితే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ దీనిలో వచ్చేసి ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేశాను. పసుపు ముక్కలుగా పట్టే విధంగా మనం ఒక 2 నిమిషాలు ఇలా ముక్కలన్నింటినీ కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ బెండకాయ ముక్కలు వచ్చేసి ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత దీనిలో అయితే కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం తక్కువగానే కారం యాడ్ చేశాను. ఇప్పుడు ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకొని మగ్గించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దీనికోసం నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఆ పులుసునైతే దీనిలో అయితే పోసేసుకున్నాను. నెక్స్ట్ వాటర్ అయితే ఇలా అడ్జస్ట్ చేసేసుకున్నాను. పులుపుని మనం చెక్ చేసుకొని వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇలా వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకొని పైన ఒక రెమ్మ కరివేపాకునైతే వేసేసాను. ఈ పైన ఇలా కరివేపాకు వేయడం వలన పులుసుకైతే మంచి రుచి మంచి స్మెల్ కూడా వస్తుంది రుచితో పాటుగా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో దీన్నైతే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా అయితే కుక్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పులుసుని మరిగించుకుంటే మనకి 10 నిమిషాల్లో బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే మ్యాక్సిమం సగం వరకు పులుసు అయితే రెడీ అయింది. దీనిలో ధనియాల, జీలకర్ర పొడి అయితే వేశాను. ఇది పులుసుకి మంచి రుచిని ఇస్తుంది, అలాగే మంచి స్మెల్ని కూడా ఇస్తుంది. దాంతోపాటుగా కొంచెం బెల్లం అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ పులుసునైతే అలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి గరిటెతో అలా పులుసునైతే కలుపుకుంటూ ఉండాలి. బెండకాయ ముక్కలు 80% కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం గరిటెతో ఒక 4-5 బెండకాయ ముక్కలను అయితే చిదుముకుంటూ ఉండాలి. అలా గిన్నెకి పెట్టేసి ఇలా చిదుముకోవాలన్నమాట. అప్పుడు బెండకాయ ఫ్లేవర్ అనేది పులుసులోకి దిగి పులుసు అయితే చాలా రుచిగా వస్తుంది. ఇదైతే మర్చిపోకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే, పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను ఇంతవరకు చిక్కబడనిచ్చాను పులుసునైతేను. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.